आज मॉर्निंग मुझे एक मेल आया फ्रॉम एक कोर्ट ऑर्डर का साथ में, जैसा हम पोर्नोग्राफी इशू ऑर्डर हैज बीन साइंड बाय CBI, Director of Intelligence Bureau, then from Delhi. So if I not respond within 24 hours, they will arrest me. Like that order has came with a mail. So you need not worry about this. These are all fake mail ID. You have to just go to the contact with the nearest cybercrime department and don't attend any Skype call, WhatsApp call, video call. In Skype call, they will set up, make in a police station like that, all with stamp everything, but nothing to be worry. You have to go and inform to the cybercrime department and don't attend any call, nothing. No, don't give any response. Just block the mail ID, block the number, block the WhatsApp, everything. Thank you. ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం చూస్తే ఈయన చటర్జీ అనే ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 2 నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈయనకి వేళ పొద్దున్నే ఆయన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింది. అందులో ఏం చెప్పారు అంటే, మీకు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మీరు అర్జెంటుగా మీ 24 గంటల్లో కనుక మీరు ఇది చేయకపోతే మీ యొక్క ఇవన్నీ మీ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకుని కోర్టులో పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఈయనకి ఒక ఇది ఇవ్వడం జరిగింది. అయితే వీని కంగారు పడి దాని మీద ఉన్న లోగోలు అవన్నీ కరెక్టా కాదా అని చెప్పేసి కనుక్కున్నాము. అసలు డబ్బులు వేయమని ఈయన అడిగితే ఈయన ఏం చేశారంటే, సార్ ఇందులో ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. అయితే దాంట్లో చూస్తే ఈ CBI లోగో కానీ, స్టేట్ లోగో కానీ, లేకపోతే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన లోగో కానీ, ఈ సిగ్నేచర్స్ కానీ, వాళ్ళు రాసిన ఆ డెసిగ్నేషన్స్ కానీ అన్నీ చాలా వరకు వాళ్ళ స్టాంపులన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి ఇందులో. ఇలాగా ఈయన ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా డబ్బులు డిమాండ్ చేసి చాలా మంది దగ్గర చాలా డబ్బుల్ని ఇప్పటి వరకు మోసగాళ్ళు మోసం చేస్తూ వచ్చారు. ఇలాగా స్కైప్లో కాల్ చేయడము, మెయిల్స్ రావడము, తర్వాత ఫోన్లు చేయడము, వాట్సాప్ ద్వారా కాల్ చేయడము, స్కైప్లోకి రమ్మని చెప్పడము, టెలిగ్రామ్ యాప్ ద్వారా రమ్మని చెప్పడము, ఇలా ప్రతి దాంట్లోనూ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా అయితే రాబట్టచ్చో అలాగ వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ తీసుకుని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇలాగా ఏదైనా కనుక మీకు కానీ వస్తే ఈయనకి మళ్ళీ ఎవ్వరూ కూడా మోసపోకుండా ముందు ఏదైనా ఒక సంస్థ అలాంటి వాళ్ళని ఎవరినైనా ఒకరిని సంప్రదించి మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. ఫోన్లో కానీ, లేకపోతే వీడియోల ద్వారా కానీ, లేకపోతే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వీటిలో వచ్చే యాడ్స్ని చూసి ఎవరు మోసపోకండి. దీంట్లో వచ్చే ప్రతిదీ కూడా 100% ఫేకే ఉంటున్నాయి. అలాగే గూగుల్లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్లు దాదాపుగా 55,000 కస్టమర్ కేర్ నెంబర్లు కూడా ఫేక్వి అని చెప్పేసి మనకి ఇప్పటివరకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా వీటిని చూసి మోసపోకండి. ఈ లెటర్ చూడడానికి చాలా జెన్యూన్గా ఉంటుంది. దాంట్లో సిగ్నేచర్స్ అన్నీ కూడా డిజిటల్ సిగ్నేచర్స్ అయి ఉంటాయి. అందుకని ఎలాంటివి మనం చూసి కంగారు పడిపోయి అయ్య బాబాయ్ నన్ను రేపు పొద్దున అరెస్ట్ చేసేస్తారేమో అని కంగారు పడకుండా ఈయనకిలాగా వచ్చి మా దగ్గరికి వచ్చి సంప్రదించండి, మేము తెలియపరుస్తాము. ఒకవేళ అది నిజమే మీరు వెళ్ళాలి అంటే మీకు నోటీస్ వస్తుంది. అరెస్ట్ చేయడానికి ముందు ఒక నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ వచ్చేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఎవరు ఇలాంటి విషయాలను చూసి మోసపోవద్దని ప్రజలందరికీ తెలియపరచడమైంది. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ మీకు లేదు ఇప్పుడే మీరు డబ్బులు కట్టకపోతే మీకు ఇది చేసేస్తాము, లేదా మీరు ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారు, DGP గారు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు, లేకపోతే DIG గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు, మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాము, ఇవన్నీ అయినా చెప్పినా కూడా కంగారు పడకుండా డైరెక్ట్గా మా దగ్గరికి రండి. మా సూచనల మేరకు వెళ్ళాలి అంటే మేము చెప్తాము, అప్పుడు వెళ్దురు. కానీ అప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులు మాత్రం ఎవ్వరూ మోసపోకండి. ఇలా ఇప్పటికే మన విజయవాడ సిటీలో చాలామంది మోసపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ హెచ్చరించడం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ముందుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మా నెంబర్ని కానీ సంప్రదించి మమ్మల్ని సంప్రదించిన తర్వాత మీరు ఆ విషయాలని షేర్ చేస్తే మంచిది. అప్పటి వరకు కూడా ఎవరు అనవసరంగా డబ్బులు కట్టి మోసపోవద్దని ప్రజలకు తెలియపరచడం అయింది. రైట్.